హాయ్ అండి. పూజ గది రెనోవేషన్ చేశాక శనివారం రోజు పిండి దీపాలతో అలాగనే ఇలా రకరకాల ప్రసాదాలతో పూజ అనేది ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తున్నాను. అంతేకాకుండా సడెన్‌గా కర్నూలు వెళ్ళాల్సొచ్చింది. అంతేకాకుండా కర్నూలు వెళ్ళిన తర్వాత డీమార్ట్‌లో చేసిన సరుకుల షాపింగ్ అనేది కూడా ఇవాల్టి వీడియోలో ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు కూడా కొంచెంగా యూజ్‌ఫుల్‌గా అలాగనే కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుంది. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు. ఎలా ఉన్నారు? మీ అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుళ్ళందరినీ కోరుకుంటూ, ఇంకా పూజ గది రెనోవేషన్ చేశాక ఇదిగోండి పూజ గది అయితే ఇలా ఉందనమాట. ఇంగా దీపారాధన చేయలేదనమాట. ఇదిగోండి ఇక్కడున్న కలశం ముందు తీశాను. శనివారం శనివారం నేను కలశం అనేది ఏర్పాటు చేసుకుంటూ ఉంటాను కనుక, ఇవాళ కూడా కలశం ఏర్పాటు చేద్దామనేసి ఇంగా పూజా ప్రమిదలన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసి పెట్టేశాను. తర్వాత ఇక్కడ కొంచెంగా స్పేస్ వచ్చింది. ఓం పెడితే బావుంటుందా? స్వస్తిక్ పెడితే బావుంటుందా? స్టిక్కర్స్ ఏది పెడితే బావుంటుంది? మీరు చాలామందిని అడిగాను కదండీ! చాలామంది ఓము, అలాగనే స్వస్తిక్ పెట్టండి. తర్వాత కొందరు త్రిశూలం పెట్టండి. తర్వాత వెంకటేశ్వర స్వామి తిరునామం పెట్టండి అని చాలామంది చెప్పారు. నేను కూడా అలాగనే అనుకున్నాను. కానీ ఆ ఇంత స్పేస్‌లో ఏది సెట్ అవ్వలేదండి. ఓం పెడితే చిన్నగా అయిందనమాట. అలాగనే స్వస్తిక్ కూడా చూసాను గానీ స్వస్తిక్ కొంచెం పెద్దగా అయింది. అందుకనేసి అట్లా లోటస్ స్టిక్కర్ అనేది పెట్టేసాను. చాలా బావుందండి. మీరెలా తీసుకోవాలో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇంకా పూజ గదిలో ఉన్న అమ్మవారి కలశం అందు కూడా నీట్‌గా క్లీన్ చేసి పెట్టేసానండి. వెండియి ఉన్నాయి గదండీ! గంట అలాగనే ఇంగ అంతా వెండి పూజా సామాగ్రి అండి. వారం వారం ఇలా క్లీన్ చేస్తుంటాం గనుక ఎక్కువగా మరీ బ్లాక్ అవ్వడం అలా ఏముండదు. టైం కూడా ఎక్కువ తీసుకోదండి. ఇదొచ్చేసి ప్రసాదం గిన్నె. ఒక దాంట్లోనేమో డ్రై ఫ్రూట్స్ అలాగనే ఇంకో సైడేమో ఇట్లా బెల్లం చిన్న ముక్కలుంటాయి గదండీ! అవి వేసి పెడతాను. ఇంగా కలశం చెంబు అలాగనే కలశం కిందకి ప్లేటు అంతా కూడా నీట్‌గా శుభ్రం చేసి పెట్టేసాను. మొన్న అదే పూజ గది రెనోవేషన్ అని చెప్పేసరికి "ఈ దీపాలు ఎక్కడ తీసుకున్నావు లక్ష్మి? చాలా బావున్నాయి" అని అడిగారు. ఈ దీపాలు కూడా నేను సిల్వర్ ప్యాలెస్‌లోనే తీసుకున్నానండి. అప్రాక్సిమేట్‌గా కాస్ట్ అయితే డీటెయిల్‌గా నాకంత ఐడియా లేదు కానండి. 1 కేజీ 700 గ్రామ్స్ అలా ఉన్నాయి. ఇంకా పూజా సామాగ్రి అంతా ఎలా క్లీన్ చేస్తావక్క? అంత షైనీ షైనీగా ఎలా ఉంటాయి? మీరు చాలామంది అడుగుతూ ఉంటారు. ఇదిగోండి సిల్వర్ డిప్ అలాగనే ఇదొచ్చేసి ట్యాన్ రిమూవర్ అని 2 తీసుకున్నానండి. ఎప్పుడో తీసుకునేటివి ఇదే యూజ్ చేస్తుంటాను. ఎక్కువగా బ్లాక్‌గా అయిన వెండి పూజా సామాగ్రి ఏదైనా ఉంటే ఇదిగోండి డిప్ అంటే చిన్నవి పెద్ద పెద్ద దీపాలు అలాగనే ఇట్లా ప్లేట్లు అందులో డిప్ చేయనీకి రాదు గనుక, ఇలా ఏదైనా కొంచెం పెద్దపాటి వెడల్పాటి పాత్రలు అలా వేసేసి ఇదిగోండి కాసేపు ఇలా సిల్వర్‌వి అలా వేసి పెట్టాననుకోండి, మొత్తం ట్యాన్ అంతా అలాగనే డర్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ కొంచెం పీతాంబరి అలాగనే విమ్ లిక్విడ్ కలిపిన పేస్ట్‌తో క్లీన్ చేస్తానండి. వారం పొడుగుతా మనం యూజ్ చేసినా కూడా గాలికున్నా కూడా బ్లాక్ అనేది కాకుండా ఇలా షైనీ షైనీగా ఉంటే మనకి క్లీనింగ్ కూడా చాలా ఈజీ అవుతుందండి వాటి వల్ల. కెమికల్ అది ఇది అంటుంటారు కానీ అంత ఎక్కువగా నేనైతే యూజ్ చేయను. లైట్‌గా అలా తిప్పేసి మళ్ళీ నేను క్లీన్ చేస్తుంటాను. ఇంగా కలశం కింది బియ్యం ఏం చేస్తారక్క అని అడుగుతుంటారు. అదిగోండి అలా పక్కకు తీసి పెట్టాను గదా! అవి ఇలా శనివారం రోజు నైవేద్యంగా ఆయన చేస్తాను. ఒకటి పండగలప్పుడు, ప్రసాదాలప్పుడు నేనవి బియ్యం పాయసం అలా చేస్తుంటాను. ఇంగా పిండి దీపాల కోసం అనేసి బియ్యం పిండిలో కొంచెము ఆవు నెయ్యి, అలాగనే కొంచెం బెల్లము, అలాగనే కొంచెం ఒక అరటిపండు వేసి మిక్స్ చేసి తడిపి పెట్టేసానండి. ఇంకా ప్రసాదాల కోసం అనేసి ఇదిగోండి ఇలా పెసరపప్పు నానబెట్టి పెట్టాను. తర్వాత పానకం కోసం బెల్లం గూడా ఇదిగోండి నీళ్ళలో కలిపి ఒక 2 యాలకులు వేసి నానబేసి పెట్టానండి. మనము దీపారాధన చేసే టయానికల్లా బాగా నానిపోతాయి కదా! అలాగనే పెసరపప్పు అనేసి శనివారం రోజు పూజ అంటే ఇలా ఉంటుందండి. కొంచెం హడావిడిగానే ఉంటుంది. ఎందుకంటే పూజా సామాగ్రి అంతా క్లీన్ చేయాలి. తర్వాత దేవుడి పటాలన్నీ క్లీన్ చేయాలి. పూజ గదంతా నీట్‌గా క్లీన్ చేయాలి కనుక ఎర్లీ మార్నింగ్ లేస్తే గానీ నాకు దగ్గర దగ్గర 2:30 గంట అలా టైం పడుతుందండి. ఇంకా పూజ గదంతా నీట్‌గా తుడిచేసి తర్వాత దేవుడి పటాలన్నీ నీట్‌గా తుడిచి గంధం బొట్లు పెట్టేసి కలశం ఏర్పాటు చేసిన తర్వాత ఇలా పిండి దీపాలు గూడా ఏర్పాటు చేశానండి. పిండి దీపాలకి ఇలా నామము కుంకుమ బొట్లు, గంధం బొట్లు పెట్టేసి ఇదిగోండి అడుగుకు బ్రాస్‌వి తీసుకోవాలనుకుంటున్నాను దీపాలు. మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు చూసాను అక్కడ దొరకలేదని చెప్పాను గదండీ! మీలో చాలామంది టీటీఎస్ సునీత గారి దగ్గర ఉంటాయి తీసుకోండి అని చెప్పారు. టీటీఎస్ సునీత గారు మీకు చాలా మందికి తెలిసే ఉంటుందండి. నాకు గూడా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. తన దగ్గరనే ఆ దీపాలు తెప్పించాను. ఇంకా ప్రసాదాలుగా 7 నువ్వుండలు, అలాగనే పానకం, వడపప్పు, అలాగనే ఇంకా ప్రసాదంగా ఇదిగోండి పటిక బెల్లము, అలాగనే ఇలాంటి బెల్లం దిమ్మెలుంటాయి చూడండి అవి సెపరేట్‌గా ప్రసాదంగా ఇవైతే డైలీ పెడుతూ ఉంటాను. శనివారం శనివారం రోజు ఇదిగోండి పానకము, వడపప్పు, అలాగనే నువ్వుండలు పెడుతుంటాను. 7 దీపాలు, అలాగనే 7 నువ్వుండలు ప్రసాదం నైవేద్యంగా సమర్పించేసి ప్రతి శనివారం రోజు పూజ చేసుకుంటే చాలా మంచిదండి. మీలో చాలామంది అక్క మీరు 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేశారా అంటుంటారు. ఇలా పిండి దీపాలతో దీపారాధన ఎప్పుడన్నా మీతో వీడియోలో షేర్ చేసినప్పుడు.
ఇంకా లేదండి. చూసుకొని నేను గూడా స్టార్ట్ చేయాలి అనుకుంటాను. చాలామంది కార్తీక మాసంలో మేము ఈ వారం స్టార్ట్ చేసాము, రెండో వారం స్టార్ట్ చేసాము అనేసి ఇప్పటికి ఎప్పుడో నేను వ్లాగ్ షేర్ చేశాను చూడండి. ఇట్లా పిండి దీపాలు ఎలా క్రాక్స్ రాకుండా చేసుకోవాలని. ఆ వీడియోకి సంబంధించి ఇప్పటికి కామెంట్స్ వస్తున్నాయి. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఎప్పుడు వ్రతం చేస్తానో ఆయన నాకు వ్రతం చేసే భాగ్యాన్ని ఎప్పుడు కల్పిస్తారో చూడాలి. ఇదిగోండి దీపధూప నైవేద్యాలతో ఇలా దేవుళ్ళందరినీ నిండుగా పుష్పాలతో అలంకరించేసి స్వామివారికి అర్చన చేసుకునేసి పూజ చేశాను. దీపాల వెలుగు ఎక్కువగా ఇలా దీపాలు వెలిగించేసి పూజ చేయడం అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా చాలా ఇష్టమండి. ఇలా పూజ గది రెనోవేషన్ చేశాక చాలామంది పూర్వము బాగుండిందని కొందరు, ఇప్పుడు బాగుందని కొందరు చాలామంది అంటున్నారు. కానీ ఎలా ఉన్నా గానీ నాకైతే మాత్రం నాకిష్టంగా ఇలా ఉండాలనేసి పూజ గదిని ఇలా ఏర్పాటు చేసుకునేసి చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఏదైనా మనం అనుకున్న కోరికను నెరవేర్చేవాడు ఆ భగవంతుడే కదండీ! నా కోరికను నెరవేర్చినందుకు ఆయనకు శతకోటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతిరోజు ఇలా నాకు నీ పూజ చేసుకునేంత శక్తినివ్వు స్వామి అని మాత్రం కోరుకునేసి అందరూ బాగుండాలని కోరుకొని ఇలా అయితే పూజ చేసుకుంటానండి. నిండుగా ఇలా పువ్వులతో అలంకరించేసి అది రకరకాల పువ్వులతో అలంకరించేసి శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి ఉంటుంది చూడండి, అలా పుష్పార్చన చేసుకున్నాననమాట. ఇవాళ ఇలా 3 రకాల ప్రసాదాలు, 7 పిండి దీపాలు ఈరోజైతే మాత్రం ఇదిగోండి కొంచెం ఒత్తి అలా దీపం డిజైన్‌లో అలా ఒత్తి పెట్టేసి పూజ చేశానండి. మధ్య ఒత్తి వేస్తుంటే ఏమవుతుందంటే ఆవు నెయ్యి కొంచెం కరిగేసరికి ఊరికే కిందకి పడిపోతున్నాయన్నమాట. ఇలా అయితే గనుక ఆవు నెయ్యి ఉన్నంత సేపు దీపం బాగా వెలుగుతుంది కదా అనేసి అలాగనే దీపం తయారు చేశాను. చాలా బాగుంది చూడండి. అమ్మవారిని అలా చూస్తూ పూజ చేసేటప్పుడు కూడా అమ్మవారు నవ్వుతున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుంది. మీలో చాలామంది అమ్మవారి విగ్రహం ఎక్కడ తీసుకున్నారక్క అని ఇప్పటికీ అడుగుతూ ఉంటారు. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. చాలా సంతోషంగా అనిపిస్తుందనమాట. తర్వాత ఈ పిండి దీపాలు ఏం చేస్తారక్క అని అడుగుతారు. మనం తొక్కని స్థలాల్లో ఏదైనా మొక్కలకు కానీ, మొక్కల మొదళ్ళలో కానీ, లేకుంటే మనకు ఆవులు గానీ దగ్గరలో ఉంటే గనుక ఆవులకైనా మనం వేస్తే మంచిదండి. నేనైతే మొక్కల మొదళ్ళలో వేస్తాను. లేకుంటే పారే నీళ్ళలో వేసినా మంచిదంటారనమాట. తొక్కని ప్లేస్‌లో వేయాలి. నేనైతే గనుక మొక్కలకే వేస్తూ ఉంటానండి. మొక్కల మొదల్లో వేస్తాను. ఇదిగోండి పూజ గది చాలా సంతోషంగా అనిపిస్తుంది. లోటస్ డిజైన్‌లో ఉన్న స్టిక్కర్ అనేది అంటించానండి. తిరునామం పెడదాం అనుకున్నాను గానీ సరిపోలేదనమాట ప్లేస్. ఎలాగో ఇలా 3 నామాలొచ్చినది. పైన చిన్నపాటి ఐడిల్ లెక్క ఉంటే అది పెట్టేశాను కదండీ! అందుకని లోటస్ ఫ్లవర్ అయితే బాగా సూట్ అయిందనిపించింది. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. చాలా సంతోషంగా అనిపించింది. పూజ చేసిన తర్వాత గూడా నాకు అలాగనే పూజ గదిలో ఒక అరగంట సేపు కూర్చొనేసి దేవుళ్ళందరిని చూస్తూ ఉండబుద్దవుతుందండి. ఇదిగోండి ఉదయము 8:30 అలా అయిందేమో. ఆ టైంకల్లా పూజ అయిపోయేసి, తర్వాత బ్రేక్‌ఫాస్ట్ గూడా ప్రిపేర్ చేశానండి. ఎందుకంటే హడావిడిగా ఎర్లీ మార్నింగ్ లేస్తే గానీ ఇప్పటికి పని అవ్వలేదనమాట. ఎందుకంటే ఇవాళ కర్నూలుకి వెళ్ళాలి. సడెన్‌గా కర్నూలుకి ఏంటి అంటే చెప్తానండి. ఫస్ట్ అయితే ఇదిగోండి ఇక్కడ ఉగ్గాని ప్రిపేర్ చేశాను. ఎందుకంటే ఉగ్గానినే చాలా తొందరగా అవుతుందనమాట. ఇడ్లీ అయినా కొంచెం లేట్ అవుతుంది. మళ్ళీ చట్నీ చేయాలి. దోస అయినా లేట్ అవుతుంది. ఉగ్గాని అనుకోండి, ఈ బొరుగులొచ్చేసి మాకు అనంతపురము, తర్వాత మా ఊరు సైడ్ కడప సైడు ఎక్కువ ఈ బొరుగులు దొరుకుతాయనమాట. ఊరికే అలా నానబెట్టడము, వెంటనే తాలింపు వేసేయడం. ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం ఉండదని చెప్పేసి ఉగ్గాని చేశాను. ఇంగ అత్తయ్య ఇంట్లో ఉన్నారు కదండీ! కర్నూలుకి వెళ్తే మధ్యాహ్నం భోజనానికి ఇబ్బంది అవుతుందనేసి అత్తయ్య కోసం ఇక్కడ గోంగూర పప్పు, అలాగనే కుక్కర్‌లో రైస్ పెట్టేశాను. కర్నూలుకి పెడితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. 4:30, 5 అయినా కూడా మధ్యాహ్నం అన్నానికి అత్తయ్యకి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి గోంగూర పప్పు చేశాను. చాలా కమ్మగా ఉంటుంది గోంగూర పప్పు. ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. మా సైడ్ గోంగూర పప్పు ఫేమస్ అండి. రాయలసీమ సైడ్ గోంగూర పప్పు, జొన్న రొట్టె బెస్ట్ ఎవర్ కాంబినేషన్ అండి. టేస్ట్ చాలా బావుంటుంది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి గాని, లేకుంటే నైట్‌కి తింటూ ఉంటాము. ఇంకా మొన్నైతే అండి మొక్కలకు ఈవినింగ్ టైంలో నీళ్లు పట్టేటప్పుడు చూసానండి. పిచ్చుక గూడు కట్టుకుందండి. ఇదిగోండి మనీ ప్లాంట్ ఉంది గదా! నీళ్లు పట్టేటప్పుడు పిచ్చుకనేది ఎళ్ళిపోయిందనమాట ఎగిరి. ఇక్కడెక్కడుందా అని చూస్తే చిన్నపాటి గూడు కట్టుకుంది. అది మనీ ప్లాంట్ ఆకు ఉంటుంది చూడండి, ఆకుకు గూడు కట్టుకుందండి. అదే మీతో చూపిస్తున్నాను. ఫ్రైడే రోజండి. ఇదిగోండి ఇది చూడండి. లోపల గుడ్లున్నాయి. అలాగనే ఒక పిచ్చుక బయటకొచ్చినట్టుగా ఉందండి. చాలా సంతోషంగా అనిపించిందనమాట. అర్రెర్రే! అంటే మాకా ప్లేస్ సేఫ్ అనుకుందేమో తను. ఎందుకంటే అండి చుట్టూతా కటాజనం ఉంటుంది. ఎట్లాంటి
జంతువులు గానీ, లేకుంటే ఏవి తిరిగే ప్లేస్ కాదనమాట. పురుగు, పుట్ట తిరిగే ప్లేస్ కాదని చాలా సేఫ్‌గా తను అనుకుందో ఏమో అండి. ఇలా మనీ ప్లాంట్ ఆకు ఉంటుంది చూడండి. ఆకుకే చుట్టూతా రౌండ్‌గా అలా గూడు కట్టుకుంది. చూడగానే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అరే! ఆకుకు ఎలా గూడు కట్టిందా అని. చాలా సేఫ్‌గా ఉండేటట్టుగా సెక్యూర్‌గా గూడు కట్టుకుందండి. చాలా సార్లు నేను అట్లా మా మామిడి చెట్టు దగ్గర గానీ, లేకుంటే ఉసిరి చెట్టు దగ్గర గానీ, దూరం నుంచి గూళ్ళు చూడడమే గానీ, ఇట్లా గూడు లోపల ఇలా గుడ్లు ఇలా పిల్లల్ని పొదుగుతాయనేసి ఫస్ట్ టైమ్ చూసాను. చాలా హ్యాపీగా అనిపించిందనమాట నాకైతే మాత్రము. సాయంత్రం పూట అలా చూస్తే పిచ్చుక గూడా ఉంటుందండి. మార్నింగ్ సమయంలో అలా చూస్తే ఏముంటుందంటే ఏదన్నా ఫుడ్ కోసం అలా బయటకు పోతుందేమో. కొన్ని గుడ్లు అలాగనే కొన్ని ఒకటో రెండో పిచ్చుక పిల్లలు గూడా ఉన్నాయండి. దానిలని ఏం డిస్టర్బ్ చేయకుండా మొక్కలకు నీళ్లు పట్టేటప్పుడు గానీ అలా చూస్తూ అవి సేఫ్‌గా ఉన్నాయా లేదా అనేసి చూస్తూ ఉన్నామనమాట. అలాగనే పిచ్చుకకు గూడా కొన్ని గింజలందు పక్కన ఏర్పాటు చేశానండి. కొన్ని నీళ్లు అలాగనే కొన్ని గింజలనేది పక్కన పెట్టాను. చూడాలి మరి. అది తింటుందో లేకుంటే బయటికి వెళ్ళొస్తుందో. ఇంకా ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ చేశాను చూడండి. ఉగ్గాని చేసిన బాండి, అలాగనే పప్పు చేశాను చూడండి. పప్పు కుక్కరు ఇండస్ వ్యాలీ 2 ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నానండి. ఆల్మోస్ట్‌గా మీకు తెలిసే ఉంటుంది. నేను అప్పుడప్పుడు ఇండస్ వ్యాలీ ప్రొడక్ట్స్ తీసుకున్నప్పుడల్లా మీతో వీడియోలో షేర్ చేస్తుంటాను. ఇండస్ వ్యాలీ ప్రొడక్ట్స్ ఏవైనా కానీ, క్యాస్ట్ ఐరన్ గానీ, లేకుంటే ఇలా ట్రిపుల్ స్టెయిన్‌లెస్ స్టీల్ గానీ, ఏవైనా గానీ హెవీ వెయిట్‌తో ఉంటాయి. క్వాలిటీ సూపర్బ్‌గా ఉంటాయి. అంతేకాకుండా రీజనబుల్ ప్రైజెస్‌తో ఉంటాయి కనుక ఈసారైతే ఈ 2 ప్రొడక్ట్స్ తీసుకున్నాను. ఇదొచ్చేసి ఒకటి యోక్ అని చెప్పొచ్చు. లేకుంటే వన్ హ్యాండిల్ వచ్చిన బాండీ టైప్ అని చెప్పొచ్చు. కొంచెం డీపర్‌గా ఉంది. మనం ఏదన్నా పచ్చడి చేసేదానికి అన్ని ఇంగ్రీడియెంట్స్ వేయించేదానికి బావుంటుంది. ఫ్రైస్‌కి బావుంటుంది. పులుసులకు బావుంటుంది. వన్ హ్యాండిల్ వచ్చుంటుంది గనుక మనం హ్యాండిల్ పట్టుకొనేసి ఏమన్నా ఫ్రై చేసేదానికి చాలా బావుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇదిగోండి ఇలా వచ్చిందనమాట. మనం పల్లీలు వేయించేదానికి బావుంటుంది. బుడ్డల చట్నీ అదే పల్లీల చట్నీ చేస్తాం చూడు. చట్నీకి ఆనియన్స్, టొమాటోస్ అన్నీ వేయిస్తుంటాం గదా! అలా వేయించేదానికి గూడా చాలా బావుంటుందనేసి తీసుకున్నాను. ఫ్లాట్ సర్ఫేస్ వచ్చుంటుంది. అంతేకాకుండా ట్రిపుల్ స్టెయిన్‌లెస్ స్టీల్ గనుక ఫ్లేమ్ ఈవెన్‌గా ఉంటుంది. అడుగు మాడకుండా ఉంటుందండి. హెవీ వెయిట్‌గా ఉంది. అదొకటి. తర్వాత 3 లీటర్స్‌ది ఒకటి కుక్కర్ అనేది తీసుకున్నానండి. ఆల్రెడీ 2 లీటర్స్‌ది ఉంది. 5 లీటర్స్‌ది ఉందండి. 3 లీటర్స్‌ది మొన్న ఊరికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాను. అందుకనేసి ఇంకా 3 లీటర్స్‌ది తెప్పించానండి. ఎందుకంటే ఇందులోనే పప్పు చేయాలంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీతోనే చేస్తానండి. పప్పు మధ్యాహ్నానికి ఉంటుంది. అలాగే నేను నైట్‌కు జొన్న రొట్టెలకి బావుంటుందనేసి అందుకని కొంచెం పెద్ద క్వాంటిటీ 3 లీటర్స్ అయితే పర్ఫెక్ట్‌గా మాకు సరిపోతుందని 3 లీటర్స్‌ది ఒకటి కుక్కర్ తీసుకున్నాను. అది కూడా హెవీ వెయిట్‌గా ఉంది. క్వాలిటీ సూపర్‌గా ఉంటాయని మీ అందరికీ తెలిసిన విషయమే. తర్వాత ఇదొక కాఫీ వార్మర్ తెప్పించానండి. చాలా రోజులు తీసుకోవాలి అనుకుంటున్నాను. ఎందుకంటే కాఫీ ప్రిపేర్ చేసేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి తయారు చేయాల్సి ఉంటుంది. అట్లాంటప్పుడు పాలు అన్నీ ఒకటేసారి కాంచకుండా ఇలాంటి కాఫీ వార్మర్ ఒకటి ఉన్నిందనుకోండి, ఎంత కాఫీ మనం ప్రిపేర్ చేయాలో అంతవరకు ఇలా ప్రిపేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి డిజైన్ చాలా యూనిక్‌గా బావుంది. అంతేకాకుండా కొంచెం హెవీ వెయిట్‌గానే అనిపించిందండి. అట్లాగనే స్టాండ్ కూడా వచ్చిందనమాట. మన స్టవ్‌కి పర్ఫెక్ట్‌గా మనకు బర్నర్స్‌కి వచ్చిన స్టాండ్ సెట్ కాకుండా అది పెట్టేసి మనం కాఫీ అనేది వేడి చేసుకోవచ్చు. ఇవండి ఈసారికి ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్న ప్రొడక్ట్స్ అనమాట. ఒకటి సింగిల్ హ్యాండిల్ వచ్చిన బాండి, ఒకటి 3 లీటర్స్ కుక్కర్, అలాగనే ఒకటి కాఫీ వార్మర్. ఏవైనా గానీ ప్రొడక్ట్స్ సూపర్‌గా ఉంటాయి. డైలీ యూజ్‌కి బెస్ట్ అండి. మన క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీరేమైనా తీసుకోవాలంటే లింక్స్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అలాగనే మన కూపన్ కోడ్ ఎలాగో ఉంటుంది. లక్ష్మి 12 గనుక యూజ్ చేశారనుకోండి మనకి ఎక్స్ట్రాగా 12% డిస్కౌంట్ అనేది వస్తుంది. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. ఇంకా ఎంత తొందరగా బయలుదేరాలనుకున్నా ఎలాగో మా ఇంట్లో హడావిడిగా లేటే అవుతుంది. పైగా ఇవాళ పూజ అయిపోయి, బ్రేక్‌ఫాస్ట్ అయిపోయేసరికి లేట్ అయింది. ఇంక మళ్ళీ అత్తయ్యకి వంట చేసి పెట్టేసి బయలుదేరేసరికి 11:30, 12 కావచ్చిందండి. ఇప్పుడు కర్నూలుకి ఎందుకు వెళ్తున్నాను సడెన్‌గా అంటే నేనైతే అనుకోని సడెన్‌గా బయలుదేరడం అండి. మామూలుగా అయితే గనుక మా బాబు హైదరాబాద్ వెళ్తున్నాడనమాట. అందుకని ముందు రోజు నైటే బస్ బుక్ చేసుకుంటాను. నైట్ వెళ్తానంటే మాకే భయం అనిపించిందనమాట. మీకు తెలిసే ఉంటుంది. నైట్ పూట బస్ జర్నీ ఇప్పట్లో సేఫ్ కాదనిపించేసి వద్దు నాన్న అని చెప్తే మధ్యాహ్నానికి ఇలా కర్నూలు నుంచి హైదరాబాద్‌కి బస్ బుక్ చేశాడు. ఎలాగో మా వారికి పని ఉందనేసి వెళ్తూ ఉంటే నేను అలాగనే అమ్మ గూడా మా వారితో పాటు బయలుదేరామండి. మేమెందుకు బయలుదేరామంటే అమ్ముకు ఎలాగూ లీవు సాటర్‌డే కనుక. ఇంకా నేనంటూ కొంచెం హాస్పిటల్‌లో చాలా రోజులైంది కదా! సర్జరీ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళలేదు. హాస్పిటల్‌లో చెక్ చేసుకునేసి అలాగనే ఈ 2 ఫోన్లు వన్‌ప్లస్ ఫోన్‌లనేది లైన్‌లో వచ్చాయండి. ఒక వన్‌ప్లస్ ఫోన్ ఏమో పింక్ లైన్ వచ్చింది. ఇంకోటేమో 3 లైన్‌లు వచ్చింది. అవి 2 కూడా కర్నూలులో వన్‌ప్లస్ షోరూమ్ ఉందంటండి. సర్వీస్ సెంటర్. అక్కడ రిపేర్ చేస్తారు అన్నారని చెప్పేసి ఆ 2 ఫోన్లు తీసుకునేసి నేను, అమ్ము ఇలా బయలుదేరాము. అంతేకాకుండా ఇంట్లో కొన్ని సరుకులు కూడా నిండుకున్నాయండి. ఎలాగో కర్నూలుకొచ్చామంటే డీమార్ట్‌కి వెళ్తాం కదండీ! డీమార్ట్ ఆహ్
ఎక్కువగా సరుకులు కొనకపోయినా గానీ, డీమార్ట్‌లో సామాన్లు అవి ఇవి చూస్తుంటాం గదండీ! నాకైతే చాలా ఇష్టమనమాట. అలా కొంచెం సామాన్లు అవి చూసి, సరుకులు తీసుకొని రావచ్చు గదా! తొందరగా పనైద్ది. లేకుంటే గనుక ఓన్లీ అలా హాస్పిటల్‌కి వెళ్ళేసి, ఇలా ఫోన్‌లు చెక్ చేసుకొనేసి రావాలి అని వెళ్ళాము. ఇదిగోండి బస్ స్టాండ్‌కొచ్చాము. బస్ ఆల్రెడీ వచ్చి ఉందని చెప్పేసి, బాబు అయితే హైదరాబాద్ బయలుదేరుతున్నాడు. జాగ్రత్తగా వెళ్ళిరా నాన్న అని చెప్తున్నాను. పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా గానీ, మనల్ని ఇడిచి దూరంగా వెళ్తున్నారంటే తల్లులకు బాధనే కదండీ! అందుకని నేనైతే ఎక్కియడానికైతే వెళ్ళలేదు. కార్‌లోంచి అలా చెప్పిస్తున్నా. ఎందుకంటే దగ్గరికి వెళ్తే ఇంక ఏడుస్తాను. పిల్లలు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనం ఏడవకూడదండి. మనసులో ఎంత బాధగా ఉన్నా గూడా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ఫ్యూచర్ కోసమే కదా అని చెప్పేసి మనసులో బాధపడినా పిల్లల ముందర మాత్రం హ్యాపీగానే ఉండాలి. నేను, అమ్ము అలా కార్‌లో కూర్చున్నాము. బస్ స్టాండ్‌కొచ్చాము. కర్నూలు బస్ స్టాండ్ అండి. కర్నూలు వారసులందరికీ హాయ్ చెప్తున్నాను. ఏం చేస్తామండి తప్పదు. బాబు ఏం చదువుతున్నాడక్కా? ఏం చేస్తున్నాడు మీ అందరూ అనుకోవచ్చు. బాబు అయితే ఇంజినీరింగ్ అయిపోయిందండి. కోచింగ్ తీసుకుంటున్నాడు హైదరాబాద్‌లో. ఇంకా హాస్పిటల్‌కి వెళ్ళేసి కొంచెం చెకప్ చేపించుకొనేసి మళ్ళీ 3 మంత్స్‌కేమో టాబ్లెట్స్ ఇచ్చారనమాట. కాల్షియం టాబ్లెట్స్. అవి తీసుకొని ఇలా డీమార్ట్‌కొచ్చామండి. డీమార్ట్‌లో ఎక్కువగా ఏం షాపింగ్ చేస్తామండి. నేనైతే మాత్రం గాజు సామాన్లు ఎక్కువగా షాపింగ్ చేస్తాను. తర్వాత గ్రాసరీస్. ఇంగ గ్రాసరీస్ అన్నీ చూసేసి ఇదిగోండి తీసుకున్నాను కూడా గ్రాసరీస్. పల్లీలు తర్వాత చింతపండు. నేను డీమార్ట్‌కొస్తే ఎక్కువగా జీరా తీసుకుంటానండి. జీలకర్ర చాలా బావుంటుంది. జీలకర్ర, ఆవాలు తర్వాత ప్రసాదం కిందకి బెల్లం దిమ్మలు చిన్నవి ఎక్కడ తీసుకున్నావు అక్క అని అడుగుతారు. అట్లాంటి డబ్బాలు దొరుకుతాయండి. ఆన్‌లైన్‌లో కూడా ఉంటాయి. అలా ప్రసాదం కోసం అనేసి అలా బాక్స్ ఒకటి తీసుకున్నాను. తర్వాత ఇదిగోండి నేను ఇలా డీమార్ట్‌లో తీసుకునిందేనండి. మీరు చాలామంది చూసే ఉంటారు మా కిచెన్ రూమ్‌లో. ఇవన్నీ డీమార్ట్‌లో తీసుకునేటివన్నమాట. స్టోరేజ్ బాక్సెస్ చాలా బావున్నాయండి. ఏమంటే అండి నేను గూడా ఇప్పుడు స్టోరేజ్ బాక్స్ ఇంట్లో ఉన్నటివి మార్చాలి అనుకుంటున్నాను. కొంచెం హెవీ వెయిట్‌గా ఉన్నాయండి. ఈ ఆపరేషన్ అయిన తర్వాత నాకు కొంచెం హెవీ వెయిట్‌గా ఉండేటివి తీసుకోవాలన్నా, యూజ్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది. పైగా ఎప్పుడో నేను 3 ఇయర్స్ బ్యాక్ తీసుకునేటివే. అవి లిడ్స్ కూడా కొంచెము టైట్ అనేది తగ్గిపోయాయన్నమాట. లిడ్ సరిగ్గా క్లోజ్ అవ్వట్లేదు. అలా అని చూస్తున్నాను. ఇట్లాంటివి 2, 3 బాక్సులు తీసుకుందాము స్టోరేజ్. ఎందుకంటే అండి ఇవి పల్లీల పొడికొకటి, తర్వాత వెల్లుల్లి పొడికొకటి, అలాగనే కొబ్బరి పొడికొకటి అలా కావాలి. పల్లీలకోటి అలా కావాలనమాట. వేయించిన పల్లీలకు అని చూస్తున్నాను. పైగా ఫ్రిడ్జ్ స్టోరేజ్‌కి గూడా ఇట్లాంటి చిన్న చిన్న బాక్సెస్ అన్నీ ఇంతకుముందు ఉన్నాయండి. నేను డిష్ వాషర్‌లో యూజ్ చేస్తాను గనుక అవి గ్యాస్కెట్స్ అన్నీ టైట్ అయిపోవడము, మూతలు సరిగా పడకపోవడము అలా అయ్యాయి. అందుకని ఇట్లా చిన్న చిన్నవే మరీ పెద్ద సైజులో అలా కాకుండా చిన్న చిన్నవి ఒక 2 అలాగనే మీడియం సైజులో ఒకటి. అంతా ఇవి రూ. 30 తర్వాత రూ. 45 అలా ఉంటాయన్నమాట. అలాంటివి తీసుకున్నాను. తర్వాత ఇదిగోండి మన వెజిటబుల్ స్టోరేజ్ గూడా ఫ్రిడ్జ్ 200 చిల్లర అవి 2 తీసుకున్నాను. ఈ ప్లేట్ అయితే అమ్మ ఇష్టంగా తీసుకుందండి. తనకి ప్లేట్స్, కప్పులు అలాంటివి ఇంట్లో ఎన్నున్నా కావాలన్నమాట. వద్దన్నా వినదు. డీమార్ట్‌కొచ్చామంటే ఖచ్చితంగా ఒక కప్పు లేకుంటే గనుక ఒక ప్లేటో కంపల్సరీగా తీసుకుంటుంది. 200 చిల్లర ఎంతో అంటండి. ఇంక డీమార్ట్‌లో షాపింగ్ చేశాక మా వారి కోసం అలా బయట కూర్చొనేసి వెయిట్ చేస్తున్నాము. డీమార్ట్‌కొచ్చామంటే ఖచ్చితంగా ఐస్ క్రీమో లేకుంటే పాప్‌కార్నో తింటూ ఉంటాం కదండీ! మీకు పాప్‌కార్న్ ఇష్టమా? ఐస్ క్రీమ్ ఇష్టమా? తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే ఐస్ క్రీమ్ ఇష్టము. అమ్ముగా పాప్‌కార్న్ ఇష్టమనమాట. కానీ డీమార్ట్‌లో షాపింగ్ చేసుకొని బయటకొచ్చేసరికి 2:30, 3 అయిందేనండి. షాప్ అయితే క్లోజ్ చేశారు. ఇలా బయట కూర్చొనేసి మా వారి కోసం వెయిట్ చేస్తున్నాము. అన్నట్టు వన్‌ప్లస్ ఫోన్‌లో ఇలా లైన్స్ వచ్చాయి. కర్నూల్‌లో రిపేర్ చేస్తారని తీసుకొని వచ్చామని చెప్పాను కదండీ! అయితే 1 వీక్ టైం పడతదన్నారండి. అన్ని రోజులైతే ఇబ్బంది అవుతుందనేసి ఇవ్వలేదు. అదే హైదరాబాద్‌లో అయితే గనుక 1-2 డేస్‌లో అయితే చేసిస్తారని చెప్పారు. ఎలాగో మా వారు వెళ్తుంటారు గదా! అని చెప్పేసి ఆయనకిచ్చి పంపియొచ్చని ఫోన్‌లో అయితే ఏం రిపేర్ అవ్వలేదు. ఇంకా మా వారి కోసం వెయిట్ చేస్తూ అలా ఒక హాఫ్ అన్ అవర్ పాటు కూర్చొని ఉంటామండి. అందులోకి డీమార్ట్‌లో చాలామంది మన కర్నూలులో సబ్స్క్రైబర్స్ కలిసారు. ఎంత బాగా వాళ్ళు పలకరించారంటే అండి, హాయ్ లక్ష్మి బాగున్నావా? హాయ్ అమ్ము బాగున్నావా? ఏంటి కర్నూలుకొచ్చారా? అనేసి ఎంత బాగా మాట్లాడారంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది. కర్నూలు వాసులందరికీ హాయ్ తెలుపుతూ, అంతేకాకుండా నన్ను డీమార్ట్‌లో ఇలా చూసి పలకరించిన వాళ్ళందరికీ స్పెషల్‌గా థాంక్స్ తెలుపుతున్నాను. అదండి ఇవాల్టి వీడియో. డీమార్ట్‌లో చేసిన గ్రోసరీ షాపింగ్, అంతేకాకుండా శనివారం రోజు పిండి దీపాలతో ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పూజ ఇవాల్టి వీడియోలో షేర్ చేశాను. వీడియో అయితే మీ అందరికీ నచ్చుంటుంది. అలాగే యూజ్‌ఫుల్ అయి ఉంటుందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్‌లో బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాగే మంచి మంచి మీకు యూజ్‌ఫుల్ అయ్యే వీడియోస్‌తో, మీకు నచ్చే రెసిపీస్‌తో, మీకు యూజ్‌ఫుల్ అయ్యే వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాము. అంతవరకు సెలవు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.